తిరుమలకొచ్చే యాత్రికులకు భద్రత కల్పించడంలో రాజీ లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో ధైర్యం నింపేలా పోలీసులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడవద్దని దిశానిర్దేశం చేశారు. తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల నుంచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిత, అనగాని, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. తిరుపతి అనగానే ప్రపంచంలో ఉండే భక్తులందరూ గుర్తొస్తుంది. ఈరోజు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. వాళ్ళకు రక్షణ, భద్రత, దీంతో పాటు వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడే బాధ్యత కూడా ఉంది. ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన స్థలం కాబట్టి. ఇక్కడే పోలీస్ ఎంప్లాయీస్కి అందరికీ, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి, కమిషనర్ అబ్బరాం, ఎస్పీ పోలీసు కానీ అందరూ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక పక్కన ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ఒక మోడల్గా చేసుకొని ఈ ప్రాంతంలో ఎక్కడ ఎవడు తప్పు చేసినా ఇమ్మీడియట్గా కానీ పట్టుకోగలిగిన పరిస్థితికి వస్తే చాలా ఒక ఇమేజ్ పెరిగే పరిస్థితి వస్తుంది. పోలీసులు ఒకటే గుర్తుపెట్టుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా పోలీసులు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ఎప్పుడు సమస్యలు ఉండవు. ఇప్పుడే కాదు, నేను ఇంత మునుపు కూడా చూశాను. అటు ఇటు కొంతమంది కుప్పిగంతులు వేయాలనుకున్నా ఎవడ ఆటలు సాగవు. ఎప్పుడైనా సరే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం ఈ ప్రభుత్వ విధానం, దాంట్లో ఏమాత్రం రాజీ లేదు. అందుకే నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరూ కోరేది ఏంటంటే, మీలో ఒక ఆలోచన, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మీద తప్ప వేరే ఆలోచన ఉండదు. దేవుని మీద భక్తి భావం పెరగాలంటే, పవిత్రమైన భావం ఇంకా పెంపొందించాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సెక్యూరిటీ, ఒక సేఫ్టీ. మేము ఏమి ఆలోచించకుండా ఫ్రీగా తిరగగలుగుతాం. ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగవు. ఇక్కడ ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అనే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉండాలంటే మీలో కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పు, లేకపోతే నవేడేస్ మనకందరికి కూడా ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మంచి పనులు కూడా చేశారు. దానికి ఒకసారి మిమ్మల్ని అభినందించాలి. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మారక ద్రవ్యాల్ని, మహిళలపై జరుగుతున్న నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు.